ఇదన్నమాట పరిస్థితి. ఇంట్లోనే ఉంటుంది. సో నిన్న ఇచ్చేసిన నేను నైట్ మా వైఫ్కి, ఏమన్నా చేసుకో నువ్వు బండి కొంచెం నడిపించుకో చూడు ఎట్లుందని చెప్పి. కానీ మా వైఫ్ ఏమో మంచిగా పార్కింగ్లో పెట్టింది. యాక్చువల్గా నా కోసం వెయిట్ చేస్తుంది, వస్తే బయటికి పోదామని చెప్పి. సో నేనేమో కింద నుంచి ఇగో నా బిడ్డకి డైపర్స్ ఇట్లుంటుంది అనమాట కథ. ఇవన్నీ ఎవరికి తెలియదు. అమ్మో ఇవన్నీ మిస్ అయినాయి అనుకో నాకు మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. ఇది కూడా రైట్. ఇదంతా తెలియదు కానీ మేము ఇదంతానేమో ఓవర్ యాక్టింగ్ లెక్క అనిపిస్తుంది, లేకుంటే షో ఆఫ్ అన్నట్టు అనిపిస్తుంది. ఏం చేస్తాం, రియల్ లైఫ్లో ఇవన్నీ చూపిస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇదంతా మనకి ఒక నటనలాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అంటే అందరికీ కాదు, జస్ట్ ఒక 2% 3% వాళ్ళకి మాత్రమే. సో నేను ఒకసారి చెప్పినా కదా, మా పోలీస్ స్టేషన్ ఇక్కడనే ఉంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తర్వాత కూడా ఈ బిల్డింగ్లో ఒకసారి దొంగలు పడ్డారు. సో అందుకే అన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టేసిరా, ఇంకా పెడుతున్నారు. నాకు తెలిసి ఈరోజు ఇన్స్టలేషన్ చేస్తారు అనుకుంటా. ఇగో నీ పర్సు, నీ టీషర్టు, నీ షూజు, ఏమైంది డైపర్లు ఇంకేమైనా మిస్ అయినా నేను? నీ హోంవర్క్ ఏం చేసినావు బేటా? వై ఎలక్ట్రిక్ స్కూటర్? అప్పా సూపర్ క్వశ్చన్. సేఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ పొల్యూషన్. బాబా నేను ఆల్రెడీ పాయింట్లో నేను చెప్పిన. అంటే బట్ స్టిల్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా బండి గురించి మాట్లాడాలంటే, ఒకవేళ మీకు తెలియకపోతే వెరీ గుడ్. సో ఇట్లా తెలుసుకుంటేనే నీకు బండ్ల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజే. వీడు చాలా కూల్ గురు. సో రైట్ నా మా వైఫ్ ఏతారు నడిపిస్తుంది. వెనకాల నేను చూస్తుంటే ఒక మోడర్న్ క్లాస్ బండిలా అనిపిస్తుంది నాకు చూడడానికి. బండి చాలా స్టైలిష్గా, చాలా సింపుల్గా, చాలా సూపర్గా. ఆ డిస్ప్లే చూస్తుంటే మాత్రం ఒక చిన్న సైజు ట్యాబ్లెట్ ఆడ ఇన్స్టాల్ చేసినట్టుంది. యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి మీరు అనుకుంటారేమో. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం హెల్మెట్ తీసుకోవడానికి. అందుకే ఆమె నన్ను అసలు వీడియో కూడా రికార్డ్ చేయొద్దని చెప్పింది. బట్ స్టిల్ నాకు ఏమంటారు అలవాట్ల పొరపాటు, ఇట్లా ఎక్కగానే కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ చేయడం అలవాటు కాబట్టి అట్లా రికార్డ్ చేసిన. ఇప్పుడు ఇంటికి వెళ్ళి హెల్మెట్ తీసుకొని లెట్స్ గో అవుట్. సో గైస్, ఈ బైక్లో సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే, షార్ట్ హైట్ రైడర్స్ ఎవరైతే హైట్ ఎక్కువ ఉండరో వాళ్ళకి యాక్టివా కానీ ఇంకా వేరే బండ్లు కానీ చాలా బల్కీ ఉంటాయి. ఒకసారి ఈ బండిని చూడండి ఎంత బల్కీ అనిపిస్తుందో. ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ నేను చెప్తున్నా, అంటే స్కిల్ ఉంటే యాక్టివా లాంటి బండ్లు కూడా నడిపించచ్చు. కానీ ఫస్ట్ ఆ బండిని చూడంగానే భయపడిపోతారు, ఆ బండి చాలా పెద్దగా ఉంది, నేను ఈ వెయిట్ని మోయగలుగుతున్నా మోయలేనా అని చెప్పి. సో ఈ బండి ఈథర్ స్పెషల్లీ, సో అట్లా వరి కావాల్సిన అవసరం ఉండదు. పొట్టిగున్న వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే దీని వెయిట్ కూడా చాలా తక్కువ. ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ హ్యాండ్లింగ్ మనం బండి మలిపేటప్పుడు కానీ నడిపించేటప్పుడు కానీ చాలా ఈజీగా, చాలా స్మూత్గా మనం టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో స్పెషల్లీ ఎవరైతే బండిని చూడగానే ఈ బండి చాలా పెద్ద ఉంది, నేను నడిపిలేనా అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ బండి. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే, మా వరదలే ఉంది ఇంట్లో నీలిమ అని చెప్పి, తను హైట్ చాలా తక్కువ ఉంటుంది. సో యాక్టివా నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది, కాన్ఫిడెన్స్ బిల్డ్ కావడానికి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు బాగానే నడిపిస్తుంది. కానీ స్టార్టింగ్లో మాత్రం భయపడేది, ఆ బండిని చూసి అంత పెద్ద బండి నేను నడిపలేను, ఇంకొంచెం చిన్న బండి స్కూటీ పెప్లెస్ లాంటిది అయితే నేను నడిపేయగలుగుతా అని చెప్పి. సో ఈ బండి మాత్రం ఎవరైనా నడిపించచ్చు, హైట్ ఉన్న వాళ్ళైనా తక్కువ హైట్ ఉన్న వాళ్ళైనా ఈజీగా నడిపించచ్చు. సో మా ఫేవరెట్ ప్లేస్ కింగ్స్ డ్రైవ్-ఇన్. ఇప్పుడే ఒక ఛాయ్ తాగినాం. సో ఇంకా ఎంత మిగిలింది జ్యూస్ దీంట్లో? ఆన్ చేసినావా? ఆన్ చేయలేనా? సగం ఆన్ చేసి నువ్వు నా సైడ్ టర్నింగ్ ఇవ్వకు. ఓకే, 26 కిలోమీటర్స్, 34% బ్యాటరీ. ఒక నిమిషం. రైడ్లో 24, స్పోర్ట్స్లో 22, ర్యాప్లో 20. అచ్చా అంత డిఫరెన్స్ ఏం లేదు. అబ్బా దీనిలో 26, 2 కిలోమీటర్స్ ఫరక్ ఉంది. 2 కిలోమీటర్స్ తగ్గింది, 2 కిలోమీటర్స్ తగ్గింది, 2 కిలోమీటర్స్ తగ్గింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద నెంబర్లో చూసుకుంటే మాత్రం చాలా తగ్గిపోతుంది. సో ఇంతసేపు ఏం చెప్పు? 6 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అట్లా. అంటే నేను అంటున్నా మోడ్ టు మోడ్ 2 కిలోమీటర్స్. కానీ నేను ఈ ఇకో నుంచి వ్యాప్కి కంపేర్ చేస్తే 6 కిలోమీటర్స్. సో వ్యాప్లో నడిపిస్తావా, ఈకోలో నడిపిస్తావా? స్పోర్ట్స్లో నడిపి. స్పోర్ట్స్లో మస్తు ఉంటుంది. 90 కిలోమీటర్స్ పోతుంది. ఏమైంది? ఆన్ అయింది. ఆన్ అంటే నువ్వు ఇంజన్ ఇగ్నిషన్ ఆన్ కాదు, ఇంజన్ ఆన్ అయింది. నిజంగా చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు కొన్ని రోజుల దాకా. ఎందుకంటే
బండి సౌండ్ రాదు కాబట్టి. చలో ఇక 1 డే గిఫ్ట్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఏతర్ షోరూంలో మనం అప్పచెప్పాలి. మీకు కనిపిస్తుందేమో బెల్ట్ ఇక్కడ నుంచి. నేను ఇంకో విషయం అబ్జర్వ్ చేసిన బండిలో, బ్రేకింగ్ డిస్కులు ఉండడం వల్ల వెనకాల టైర్ అంటే చాలా పంచిగా ఉన్నాయి బ్రేక్స్. సో చాలా అంటే చాలా మెల్లగా కుట్టాలి, లేకుంటే స్కిడ్ అయిపోతుంది. లేకుంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దీని ప్రైస్. సో దీని ప్రైస్ దగ్గర దగ్గర 1.77 అంటే 1,80,000 రూపీస్ ఈ ఎలక్ట్రిక్ బైక్కి. నాకు కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది హానెస్ట్లీ చెప్పాలంటే. ఎట్ ది సేమ్ టైం ఫీచర్స్ అనేటివి ఉన్నాయి, బట్ చాలా ఓవర్ ప్రైస్. దాని తర్వాత దీని సర్వీస్, దీని మెయింటెనెన్స్ నార్మల్గా అంటే సబ్స్క్రిప్షన్ బేస్ కూడా కొన్ని బైక్స్ చూసిన నేను, ఎలక్ట్రిక్ బైక్స్ సబ్స్క్రిప్షన్ బేస్లా. సో అది చూడాలి మనం. ఓన్లీ గూగుల్ పే భయ్యా. నో క్యాష్. అవును నానా, దీని స్పెషాలిటీ అది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఆపుతావో, ఇప్పుడు నీకు బండి రెవ్ అవుతుంది, రెవ్ అవుతలేదు, బండి ఐడల్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ కన్జ్యూమ్ అవుతలేదు. షోర్ అయింది, డబల్ షోర్. బ్యాటరీ ఇప్పుడు కన్జ్యూమ్ అయ్యేది నీ వీల్ రొటేషన్కి కాదు, ఓన్లీ డిస్ప్లేకి అంత కన్జ్యూమ్ కాదు. ఇంకా 25 కిలోమీటర్స్ మిగిలింది దీంట్లో మనం బండి ఇచ్చేటప్పుడు. చాలా బండి తీసుకుంటావు బండిది. ఆంటీ నడిపిస్తున్నట్టు బండిగో. ఈ బటన్ వస్తాలా మా స్కూటర్. బ్రేక్ పట్టుకున్నారు, హెల్ప్ చేయగా నాన్న, మీరు తొందరగా అర్థమవుతుంది. ఆల్రైట్, సో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మేబీ నేను ఇప్పటిదాకా చెప్పలేదు కదా. సర్వీస్, ఆన్ రోడ్ ప్రైస్, దాని తర్వాత ఇది మొత్తం ఫుల్ ఛార్జ్ చేసినాం అనుకో ఒకవేళ ఇంట్లో, సో ఎంత పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఫస్ట్లీ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 5 hours పడుతుంది బ్యాటరీ ఫుల్ కావడానికి ఇంట్లో ఛార్జ్ చేస్తే. సో దానికి దగ్గర దగ్గర ఒక 3 units మాత్రమే కలుగుతుంది. యూనిట్కి 5 రూపీస్ అంటే కూడా 15 to 20 రూపీస్ 80 కిలోమీటర్స్ తిరగచ్చు 20 రూపీస్లో. మాక్సిమం 20 రూపీస్లో మనం ఏ బండి మీద 80 కిలోమీటర్స్ అయితే తిరగలేము. అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్. దాని తర్వాత ఆన్ రోడ్ ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.7 ఉంది. నిన్న దాకా 1.77 ఉండే, కాకపోతే రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని జియో ఈరోజే పాస్ అయిందంట. సో ఇప్పుడు ఏతర్ ప్రైస్ వచ్చేసి, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1.7, 1,70,000. దాని తర్వాత సర్వీస్. ఎస్ అఫ్ కోర్స్, బ్యాటరీ బండి అయినా ఎలక్ట్రిక్ బండి అయినా మనం సర్వీస్ చేయాలి. సో సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 6 monthsకి ఒకసారి, ఈదర్ 5,000 కిలోమీటర్స్కి ఒకసారి, ఏది ముందు వస్తే అది. సో ఆ సర్వీస్ కాస్ట్ 500 నుంచి 1,000 ఉంటుంది. సో దానికి కూడా 2 ప్యాకేజెస్ ఉన్నాయి వీళ్ళ సబ్స్క్రిప్షన్. సో ఏతర్ లైట్, ఏతర్ ప్రో. ఏతర్ లైట్ వచ్చేసి 2,500. సో ఏతర్ లైట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2,700 రూపీస్లో మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్, పంచర్ అసిస్టెన్స్, దాని తర్వాత ఒకవేళ మధ్యలో ఎక్కడ అంటే బ్రేక్ ఫ్లూయిడ్స్ కానీ, లేబర్ ఛార్జ్ కానీ, సర్వీస్ ఛార్జ్ కానీ అంతా వేవ్ అయిపోతుంది. అది కాకుండా 3,600 ప్రో సబ్స్క్రిప్షన్. దానికి లైట్లో ఏదైతే సబ్స్క్రిప్షన్ యాడ్ ఆన్స్ ఉన్నాయో అవన్నిటితో పాటు డోర్ స్టెప్ పికప్, డోర్ స్టెప్ డ్రాప్, ఆ 2 యాడ్ అవుతాయి అనమాట. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈథర్. ఐ గెస్ సర్వీస్ ఇంకా ప్రైస్ మీద నేను ఒక క్లారిటీ ఇచ్చిన అని చెప్పి అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడికి వెళ్ళి మనం సీదా ఇంటికి పోదాం. బండి ఇప్పుడే సబ్మిట్ చేసేసిన. ఇంకోటి, మార్చ్ దాకా ఒకవేళ మీరు ఇప్పుడు బండి తీసుకుంటే, బండి ఎక్కడైనా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటే, లైక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, మనకైతే ప్రజెంట్ 4 ఉన్నాయి. సో మీ ఇంటి దగ్గరలో కూడా ఏదైనా ఛార్జింగ్ స్టేషన్ ఉండొచ్చు, అక్కడ వెళ్ళి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అది ఫ్రీ, కానీ మార్చ్ తర్వాత దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. మార్చ్ అంటే జస్ట్ 1 month ఉంది, 1 month దాకా అయితే ఫ్రీ ఉంది. సో ఫ్రీ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ కావచ్చు, లేకుంటే మార్చ్ తర్వాత దానికి ఛార్జెస్ ఉండొచ్చు. ఇప్పుడు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదనమాట. సో గైస్ అదనమాట ఏతర్ గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బ్లాగ్. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.